టాకింగ్ విత్ గాడ్, దేవునితో మాట్లాడటం. మూలవాక్యం చూసుకొని దాని వివరంలో బైబిల్ వివరంలోకి వెళ్దామండి. నిర్గమకాండము 33:11 చదవండి. మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుడుగా అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువను యవ్వనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. మళ్ళీ చదవండి మొదటి నుంచి. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడు. దిస్ ఇస్ ఇంపార్టెంట్ థింగ్ హియర్. మోషే అంత గొప్పవాడు అంటే దేవుడు మోషేతో ఒక మనుషుడితో మాట్లాడినట్టుగా ముఖాముఖిగా మాట్లాడాడు. అండ్ ఇది ఆలోచన చేస్తే అది మోషేకి ఒక్కడికే సొంతం కాదు, మనందరికీ సొంతమే. మోషేతో ఎందుకు దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు? ఇక్కడ ఇవాళ మనతో ఎందుకు మాట్లాడట్లేదు? చాలా జాగ్రత్తగా ఆలోచించి. ఇవాళ మెసేజ్ చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అండి. నా వరకు అయితేనండి రాత్రి 10 గంటలకు టెన్షన్గా పడుకుని పోతానండి. ఏదో వర్క్ ఏదైనా ఉంటే ఒకసారి అరగంట లేట్ అయినా గంట లేట్ అయినా 4 గంటలు మాత్రం లేచిపోతాను. నా గదిలో నిలమోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాను. దేవుడు నీతోటి నాతోటి ఒక స్నేహితుడిలాగా ముఖాముఖిగా మాట్లాడడానికి ఇష్టపడతాడు. దట్ ఈస్ ద గాడ్. ఆదామవ్వలు ప్రతిరోజు సంధ్య వేళ దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఒకరోజు వాళ్ళు కనిపించలేదు. ఏం చేస్తున్నారండి? వాళ్ళు వెళ్ళి ఆ చెట్లు దాగున్నారు. వాళ్ళు వెళ్ళి అప్పుడు దేవుడు ఫస్ట్ క్వశ్చన్ దేవుడు అడిగింది ఏంటంటే, యాడమ్ వేర్ ఆర్ దావ్? ఆదామా నువ్వు ఎక్కడున్నావు? ఎందుచేత వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోయారు? ఎందుచేత దేవునితో వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు? వారిలో ఏమొచ్చిందండి? పాపం వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించుకోండి. నేను లాస్ట్ టైం వరకు ఏం చెప్తున్నానంటే, ప్రేయర్లెస్ పర్సన్ ఈజ్ అ పవర్లెస్ పర్సన్ అని చెప్తున్నాను. ప్రార్థన లేని వ్యక్తి శక్తి లేని వ్యక్తి అని. కానీ గతంలో చెప్పాను మొన్నే, ఎవడిలో పాపం ఉంటుందో వాడు ప్రార్థన చేయడు. దిస్ ఇస్ ట్రూ అండి. ఇఫ్ యూ హ్యావ్ సిన్ యూ విల్ నాట్ ప్రే. వాళ్ళ పాపం ఉండడం వల్ల దేవుడికి ఎదురుగా రాలేకపోయారు. మీలో పాపం ఉంటే వేకుజానే లెగరు, వేకుజానే ప్రార్థన చేయరండి. సాకులు చేయాలో చెప్పచ్చు. లైట్గా పడుకున్నానండి, ఇంట్లో పనండి, శరీర బడలేకని చెప్పచ్చు. నేను చెప్తానండి, నీ పాపమే నిన్ను వేకుజానే లేచి ప్రార్థన చేయనివ్వట్లేదు. కనుక వేకుజానే లేచి ప్రార్థన చేయని వల్ల మీ పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకోండి. పాపం అనేది ఎంత భయంకరమంటే, దురాశ గర్భం ధరించి పాపము కరును, పాపము పరిపక్వమే మరణానికి అంటది. యువర్ సిన్ విల్ కిల్ యూ. యువర్ సిన్ విల్ కిల్ యువర్ ఫ్యామిలీ. నీ పాపము నిన్ను నాశనం చేసి నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఆకాను ఒక్కడే పాపం చేశాడండి. వాడు వంశం కూడా పాపం చేయలేదు, ఒక్కడే పాపం చేశాడు. కానీ ఆకాను వంశం అంతా రాళ్లతో కట్టుబడి ఆఖరులో కప్పబడ్డది. గేహజీ ఒక్కడే తప్పు చేశాడు. కానీ గేహజీ వంశం అంతటికి ఏమొచ్చిందండి? కుష్ఠరోగం వచ్చేసింది. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. చాలామంది పాపాన్ని చాలా ఈజీగా తీసుకుంటారు. ఇంకా భ్రష్టులు ఎలాగుంటారంటే, వాళ్ళ పాపాలని కరెక్ట్ అని కూడా సమాధానం చెప్తారు. వాళ్ళ తప్పుని ఒప్పుని కూడా చెప్తారు. వాళ్ళ అబ్బాయి తప్పు చేస్తే చాలా మంచివాడు అని చెప్తారు. వాళ్ళ అమ్మాయి తప్పు చేస్తే చాలా మంచివాడు అని చెప్తారు. దేవుడు వాళ్ళని నిన్ను కూడా నాశనం చేసేస్తాడు. ఇలా బైబిల్లో జరిగేది లేదండి. ఎలి తన బిడ్డల్ని సమర్థించడం వల్ల ఏమిటంటే, ఎలి పోయాడు, ఎలి కుటుంబం పోయారు, ఒపని ఫినాన్షియల్ పోయారు, మనవాళ్ళు అందరూ చచ్చారు. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. దేవుడితో మాట్లాడాలనే తపన మనకు ఉండాలి. యవనస్తులు చూడండి, నేను చెప్తే ఇప్పుడు పెద్దలైనా యవన స్థాయికి వచ్చారు కదా, యవన ప్రాయం నుంచి వచ్చారు అంటే మీకు అర్థమవుతాయి నా మాటలు. యవన ప్రాయంలో ఉన్న వాళ్ళు చూడండి, ఆ ఫోన్లో ఎలా మాట్లాడతారండి బాయ్ ఫ్రెండ్తో, గర్ల్ ఫ్రెండ్తో. ఇంకేటి చెప్పు, ఎప్పుడు కలుసుకుందాం చెప్పు, ఇలా మాట్లాడుతూనే ఉంటారు. రీజన్ ఏంటంటే, వాళ్ళని ఇష్టపడతారు వాళ్ళు. దట్ ఈజ్ అ రీజన్. వాళ్ళని ఇష్టపడడం వల్ల మాట్లాడడానికి ఇష్టపడతారు. నువ్వు దేవుడు అంటే ఇష్టం ఉంటే నువ్వు దేవుడితో మాట్లాడతావు. అదే ప్రార్థన. దాని గురించి వాళ్ళు ధ్యానిస్తాం చాలా వివరంగా.
ఇక్కడ గమనించండి, దేవుడితో మాట్లాడలేదంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మీ భార్య తప్పు చేసింది అనుకోండి, వచ్చి భర్తతో ఏమండి అని ఎప్పుడు రెగ్యులర్గా మాట్లాడుతుందా? మాట్లాడదు. వంటగదిలో దూరుతుంది, అటు వెళ్తుంటుంది, ఇటు వెళ్తుంటుంది. ఏమో ఇలా రా అంటే వస్తానంటే అంటుంది, ముఖం చాటు చేసుకుంటుంది. కారణం ఏంటంటే ఆవిడ పాపము ఆ భర్త ఎదురుగా రానివ్వదు. అలాగే పిల్లలు చూడండి, కాలేజ్ ఎగ్గొట్టే, స్కూల్ ఎగ్గొట్టి అటు ఇటు తిరగడానికి పోయారు అనుకోండి, ఇంటికి లేటుగా వచ్చారంటే వాళ్ళ అమ్మ ఎదురుగా ముఖం చూపించలేరు, తండ్రి ఎదురుగా ముఖం చూపించలేరు, మాట్లాడలేరు. అంటే యువర్ సిన్ విల్ హైడ్ ఫ్రమ్ ద గాడ్. నువ్వు దేవుడితో మాట్లాడలేదంటే నీలో పాపం ఉన్నది. నువ్వు ప్రార్థన చేయటం లేదంటే నీలో పాపం ఉన్నదండి. దేవుని మాట ఎంత శక్తి కలిగిందండి. దేవుడితో మాట్లాడడం అంటే అంత ఘనత కదండి. ఆ శతాధిపతి ఏమన్నాడండి, అయ్యా నువ్వు మా ఇంట్లో రావడానికి నేను అర్హుని కాదయ్యా, ఒక మాట చెప్పయ్యా, ఒక మాట చెప్పండి. ఆలోచించేయండి, ఆ మాట ఎంత పవర్ ఉందండి. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడు అదే టైంలో ఆ దాసుడు కూడా బాగుపడ్డాడు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుడి నుండి వచ్చే మాటల వల్ల జీవిస్తాడు. శిష్యులు ఒకసారి యేసు గారి దగ్గరికి వెళ్ళారు. ప్రభు అడిగారు, మీరు వెళ్ళిపోతారా? వెళ్ళిపోరా? లేదు, ప్రభు నదిరి చాలామంది 70 మంది శిష్యులు 90 మంది శిష్యులు పంపించాడు. అక్కడ ఏం రెడ్డది వారు మరి ఎన్నడూ యేసుని వెంబడించలేదని రాయబడ్డది. పేతురు అడుగుతున్నారు, పేతురు ఉంటావా, నువ్వు వెళ్ళిపోతావా అంటే అప్పుడు పేతురు గారు ఏమన్నాడని, ఎక్కడికి వెళ్ళిపోతావు? వేర్ షాల్ వి గో? నీవే నిత్య జీవపు మాటలు కలిగి. దేవుడి మాటలో జీవం ఉంటుందండి. దేవుడితో మాట్లాడడం వల్ల జీవిస్తామని. అంటే నా వరకు అయితే ఎదురైతే నాకు భార్య ఉన్నది, ఎదురైతే కొడుకున్నాడు తప్ప వాళ్ళు నా మైండ్లో కూడా ఉంటారండి. నేను దేవుడే. ఐ స్పెండ్ ఆల్ ద టైమ్ విత్ గాడ్. దేవుడితో మాట్లాడుతుంటాడు, ఆయన నాతో మాట్లాడుతుంటాడు. నా డౌట్స్ అడుగుతాను, దేవుడు నన్ను చెప్తుంటాడు. ఐ లవ్ టు స్పెండ్ టైమ్ విత్ ద గాడ్. మోషే ఎంత ధన్యతండి, స్నేహితుని వాళ్ళే మాట్లాడేటండి. గాడ్ వాంట్స్ టు టాక్ విత్ అస్. దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం అంటే నీ పాపము నేను దేవుడి దగ్గర నుంచి దూరం చేసేస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను మనవి చేస్తున్నాను, వేకువజామున లెగిసి ప్రార్థన చేయండి. ఒక దైవ సేవకుడికి అధికారంతో చెప్తున్నాను, వేకువజామున లెగిసి ప్రార్థన చేయండి. లాస్ట్లో ధ్యానిస్తాం బైబిల్ వివరంలో. నేను ప్రార్థన చేయకుండా మిమ్మల్ని చేయమని చెప్పట్లేదు. నేను 4 గంటలు వేసి ప్రార్థన చేస్తాను, మిమ్మల్ని చేయమని చెప్తున్నాను. ప్రార్థన అనేది ఎంత శక్తివంతమైందో ధ్యానిస్తాం తర్వాత. కనుక వీ హ్యావ్ టు టాక్ టు ద గాడ్. దేవుడితో మాట్లాడాలి. నీ సమస్యలు నీ భర్తకి చెప్తే అవి ఏమి కూడా మారవు. అవి నీ భార్యకి చెప్తే మారవు. అవి నీ సమస్యలు తీర్చాడు ఊడు లేడు ప్రపంచంలో. అండ్ ఒక్కొక్కసారి నాకు బైబిల్లో కొన్ని సందేహాలు వస్తాయి. నేను ఆలోచన చేస్తాను, ఎవడైనా ప్రపంచంలో ఈ విషయం నాతో మాట్లాడగలిగిన ఊడు కనిపించాడు నాకు. ఇవాళ సేవకులందరూ పెద్ద పెద్ద చర్చిలు రంచారు, అది వాక్యం తెలియదు వాడికి. జనాలు కూడా ఆడి దగ్గరికి వెళ్తున్నారు. జనాలకి ఏంటి కావాలంటే నల్ల పెద్ద చర్చికి వెళ్తున్నాను చెప్పుకోవడానికి తప్ప యేసుప్రభు దగ్గరికి ఒకటాడు. యేసుప్రభు కానీ అక్కడ వీధిలో నిలబడి ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వెళ్తాడు. ఇవాళ పెద్ద చర్చిలకి వెళ్ళాలి, గ్లిటర్స్ ఉన్న దగ్గరికి మనం వెళ్తాం. యేసుప్రభు దగ్గరికి వెళ్ళు మనం. కనుక దేవునితో మాట్లాడటం అంటే ఏంటంటే ఫస్ట్ నీలో పాపం అనేది ఉండకూడదు. దేవునితో మాట్లాడే గురించి వివరాలు చూద్దాం. అంటే నెంబర్ 1 చదువుతలి. దేవునితో మాట్లాడటం అంటే, దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థన. ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటండి? టాకింగ్ విత్ ద గాడ్. వాక్యం చదువుతాం, లేకపోతే ఇప్పుడు వచ్చారు కూర్చున్నారు, పాస్టర్ గారు మాట్లాడడానికి మీరు రాలేదు, వెక్టర్ ప్రభాకర్ మాట్లాడడానికి మీరు రాలేదు. దేనికి వచ్చారు? దేవుడి మాటలు వినడానికి వచ్చారు. బైబిల్ చదువుతుంటే ఎవరు మాట్లాడి అవి దేవుని యొక్క మాటలు. అవి బైబిల్ మాటలు, దేవుని మాటలు. కనుక ఎవరు బైబిల్ చదవడో వాడు దేవుడి మాటలు వింటలేదు. ఎవరు ప్రార్థన చేయరో వాళ్ళు దేవునితో మాట్లాడలేదు. అంటే అప్పుడు మీకు దేవుడికి సంబంధం లేదు. రేపు మీకు ఏదైనా ఆపద వచ్చింది అనుకోండి, మీలో నాశనంలో పోయింది అనుకోండి, ఎవరు చచ్చారు అనుకోండి, బాధపడాల్సిన పని లేదు. వాళ్ళందరూ వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే ఏంటి చేస్తాడు? దేవుడి దగ్గరికి వచ్చి, దేవుడా నువ్వు ఉన్నావా? ఉంటే నా మనవడు ఎందుకు చచ్చిపోయాడు, నా మనవరాలు ఎందుకు చచ్చిపోయింది, ఉంటే కష్టాలు ఏంటి అని. వీళ్ళకి దేవుడికి సంబంధం ఉంది అసలు? యేసుప్రభు గారు ఏం చెప్పారండి? నేను పాపుల మనవి వినడని చెప్పారు. ఆయన దైవ సేవకులకు చెప్పాడండి, డూ నాట్ ప్రే ఫర్ దెమ్. ప్రవక్తలకు చెప్పాడు, యాజకులకు చెప్పాడు, వాళ్ళ గురించి మీరు ప్రార్థన చేయొద్దురా, నేను విన్న మీ మొరని చెప్పాడు దేవుడు. మనం ఏమనుకుంటామంటే
దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి కానికి ఇచ్చేసి ప్రార్థన చేస్తే మనం ఏం బాగుపడి నువ్వు అలాగే ఉంటావు ఎక్కడ పోయినా సరే. వ్యక్తిగతంగా దేవుడితో సంబంధాన్ని అభివృద్ధి పరచుకోవాలి. చదవం అదే మాట. దేవునితో మాట్లాడటం అంటే ఆ. ప్రార్థన. ప్రార్థన చేయడం అనేది అంటే దేవుడితో మాట్లాడడం. ప్రార్థన చేయట్లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీకు దేవుడికి సంబంధం లేదు. వేకువజామునే లేచి ప్రార్థన చేస్తే మీకటి పనికి వాళ్ళు కూడా ఒకటి ఉంటారండి. యూ షుడ్ గెట్ అప్ ఇన్ ది ఎర్లీ అవర్స్ అండ్ ప్రే. కారణం ఏంటంటే నీ ప్రార్థన నిన్ను బలపరుస్తుంది, నీ ప్రార్థన నీ కుటుంబాన్ని రక్షిస్తుంది, నీ ప్రార్థన నీ సంఘాన్ని కాపాడుతుంది. మనం విజయవాడ వెళ్ళి పాస్టర్స్ కాన్ఫరెన్స్ చేసాం. 30 మందికి అని చెప్పాను, 45 మంది వచ్చారు. దేవుడు నాకు ముందుగానే బయలుపరిచాడు అక్కడ ఎంత గొప్ప ఉద్యమం దేవుడు చేయబోతున్నాడు. కారణం ఏంటంటే ప్రార్థన. మోకాళ్ళు ప్రార్థన చేస్తాను, ప్రభువా నేను కాదు అక్కడ మాట్లాడేది, సామీల్ గారు కాదు, మీరు మాట్లాడాలి ప్రభువాలతో. ఎంత రెస్పాన్స్ అండి, అందరూ చక్కగా విన్నారు. రిపోర్ట్స్ చూస్తారు మీరు. ఇప్పుడు నీ ప్రార్థన కార్యాలు మార్చేస్తుంది. తర్వాత చదువుతల్లి. ప్రార్థనలో కృతజ్ఞత మరియు అవసరాలను వ్యక్తపరచడం. ప్రార్థనలో 2 things. ఒకటి ఏంటంటే గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. అంటే దేవుడు ఒక పని చేసాడు నాకు, దేవుడు ఒక పని చేసాడు. మీరు కృతజ్ఞత ఎంతమంది చెప్తున్నారండి? నేను చెప్తున్నాను అని చెప్పి మీరు 10 మంది శుద్ధులైరి గారా ఈ ఒకటి తప్ప 90 ఎక్కడా? ఆ 90 ఏట్లేదండి, కృతజ్ఞత లేదు. 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు, ఒకే కుష్ఠరోగి వచ్చాడు బ్యాక్కి. నేనంటానండి వాళ్ళ శరీర కుష్ఠరోగం పోయింది కానీ 90 ఆత్మీయ కుష్ఠరోగం పోలేదు. వాళ్ళకి ఆధ్యాత్మిక కుష్ఠరోగం ఉంది వాళ్ళు. అండ్ చాలాసార్లు అండి మీరు అనవసరం చేసుకుని ప్రార్థన కూడా చేయకండి. ఆడు బాగుపడిన తర్వాత సారగొట్టుకుపోతాడు. అయ్యారు మా నాన్న గురించి ప్రార్థన చేస్తే దేవుడు బాగుపడి తిన్న సారగొట్టపోతే గుడికి రాడాడు. అలా తాగి చచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఏం చేస్తాం? మన ఇంట్లో మనం ప్రేమిస్తాం. ప్రేమించడం తప్ప అటు మరణానికి మీరు బాధ్యులు కూడా కాదు. ఒకటేటమా కృతజ్ఞత, 2 అవసరాలు వ్యక్తపరచడం. ఇక్కడ ఉన్నాడు మన అందరికి అవసరాలు ఉన్నాయి, నాకు అవసరాలు ఉన్నాయి. అవసరాలు లేనివాడు లేడు ఇక్కడ. సో నా అవసరాలు తీర్చే దేవుడే యేసు దేవుడు. నీ అవసరాలు తీర్చే దేవుడే యేసుదే తప్ప మీ ఆయన తీర్చలేడు, మీరెవరు తీర్చలేరు. నీ ఆశలు సఫలపరిచే దేవుడే యేసు దేవుడు. తర్వాత మార్గదర్శకత్వం కోసం ప్రార్థన. నడిపింపు గురించి ప్రార్థన చేయాలి. ఒక పెళ్లి చేయాలి, దేవుడిని అడిగారా? పెళ్లి గురించి. ఒక వ్యాపారం చేయాలి, దేవుడిని అడిగారా? లేదా ఒక ప్రయాణం చేయాలి, దేవుడిని అడిగారా? ఏంటి నా హోల్ లైఫ్లోనండి 73 సంవత్సరాలు దేవుడిని అడగకుండా ప్రయాణాలు కూడా నేను చేయలేదు. ఐ డోంట్ ట్రావెల్ ఆల్సో. నన్ను చాలామంది రమ్మంటారు. మొన్న వచ్చిన పాస్టర్స్ ఫెలోషిప్ కాన్ఫరెన్స్ చాలామంది వచ్చి అడిగారు, ప్రార్థన చేయండి సార్, దేవుడు చెప్తే వస్తాను మీ దగ్గరికి అని చెప్పి. దేవుడు నాకు చెప్పబోతే నేను అక్కడికి వెళ్ళిన కూడా ప్రయాణాలు కూడా చేయను నేను. సో మార్గదర్శకత్వం ఉంది. ఎంతమంది దేవుని అడుగుతున్నావు? ఒక వ్యాపారం చేస్తున్నావు, దేవుని అడిగారు ఆ వ్యాపారం చేయడానికి. ఊరు వెళ్తున్నావు, దేవుని అడిగారు ఆ ఊరు వెళ్ళడానికి. అంటే మన ఇష్టం వచ్చినట్టు మనం చేయాలి. కొంతమంది ఏంటంటే పెళ్ళి అయిందా దేవుడి చిత్తం అంటారు, పెళ్ళి అవ్వకపోతే దేవుడి చిత్తం అంటారు. అన్నీ దేవుడి చిత్తాలే. అయినా దేవుడి చిత్తమే, అవ్వకపోయినా దేవుడి చిత్తమే. తర్వాత ప్రామాణికంగా ఉండండి. ప్రామాణికంగా అంటే ఒక సిస్టమేటిక్గా ఉండాలి. ఆధ్యాత్మిక జీవితం నేను ఉన్నానండి. ప్రపంచంలో ఎక్కడైనా విక్టర్ ప్రభాకర్ అంటే ఎవడైనా ఆగుతాడు. నేను పేరు చెప్పగానే విక్టర్ ప్రభాకర్ అంటే ఒకటి చెప్తారు. ఎవడైనా ముందేటి మాట్లాడితే వెనకాదే మాట్లాడతాడంట. నేను ఒక యవనస్తుడు నా కారు దగ్గరికి బ్యాగ్ పట్టుకొని వస్తున్నాడు. యవనస్తుడు అంటే 19 years దాటిసేటికి. నేను ప్రశ్నలు వేస్తాను కదా, నేను ప్రశ్న వేసాను. అరే ఈ పాస్టర్ గారిని చూసి ఏమనుకుంటున్నారా అని. అడని ఉద్రేకంతో ఒక మాట అన్నాడండి, జీవిస్తే మీలాగే జీవించాలండి పాస్టర్ గారు అన్నాడండి. నేను ఎంత మురిసిపోయినాడు మాటకి. నేను ఎందుకు ఆనందించానంటే వాడికి ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించగలుగుతున్నాను. అంటే చాలామంది సామీల్ బాబు చాలా నెమ్మతోడు, మంచోడు, పాస్టర్ గారు గసురుతాడు ఇలాగంట. అంటే పాస్టర్ గారు యాప్ చెట్టు అయితే సామీల్ బాబు యాప్లకాయ కాస్తాడు. యాప్ చెట్టుకి అర్థమవుతుందండి. యాప్ చెట్టుకి యాపలకాయలు కాయవు. అంటే సామీల్ బాబునంటే మా బంధువులు ఇళ్ళకు కూడా వెళ్ళనిచ్చేవాడిని కాదండి. వాళ్ళు నీడ పడనిచ్చేవాడిని కాదు వాడి మీద. కారణం ఏంటి? వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోయి భ్రష్టులు అయిపోయారు. మా అబ్బాయి ఎప్పుడు బంధువుల ఇంటికి వెళ్ళి రాత్రి పడుకోవడం వాడికి తెలియదండి. నా కళ్ళ ముందు ఉండాలి నా కొడుకు ఎప్పుడు కూడా. అదే రీతిలో నా మనవరాలు పెంచుతున్నానండి. నా కళ్ళ ముందు ఉండాలి వాళ్ళు. తల్లిదండ్రుల భక్తి పరులు అయితే పిల్లలు భక్తి పరులు అవుతారండి. తల్లిదండ్రులు భ్రష్టులు అయితే పిల్లలు భ్రష్టులుగా మా అబ్బాయిని చాలా బాగా పెంచాడు. భ్రష్ చేయడం ఎవడికి చెప్తావు? నీకు కదా, నువ్వు చాలా భక్తురాలు, నీ కూతురు భ్రష్టాలు అయిపోయింది. ఎందుకు అవుతావు? నువ్వు భ్రష్టాలు కాబట్టి నీ కూతురు భ్రష్టాలుగా తయారైంది.
నువ్వు రహస్యంగా చేసే పాపాలు ఆవిడ బాహాటంగా చేస్తుందాడు, అంతే తేడా తప్ప నీ బతుకు నీ కూతురు బతుకు ఒకటే. ఏంటి పెద్దలు స్కాలర్స్ చెప్పారండి, యాజ్ ద మదర్ సో ద డాటర్ అని. తల్లి అలాగుంటే కూతురు అలాగే ఉంటుందని చెప్పారు. సో యూ మస్ట్ గివ్ అన్ ఎగ్జాంపులరీ లైఫ్ టు ద చిల్డ్రన్. తర్వాత అమ్మా, హృదయం నుండి మాట్లాడండి. ఎక్కడి నుంచి మాట్లాడాలండి? దేవుడితో మాట్లాడినప్పుడు హృదయం నుంచి మాట్లాడాలి. నిజమైన భావాలను, నిజమైన భావాలు అంటే నిజమైన ఉద్దేశాలు, పోరాటాలు మరియు కృతజ్ఞతను వ్యక్తపరచండి. కృతజ్ఞతలు వ్యక్తపరచండి. ఎందుకంటే దేవుడు మెరుగుపెట్టిన భాష కంటే, జాగ్రత్తగా వినండి మాట, మళ్ళీ చదువుమా. దేవుడు మెరుగుపెట్టిన భాష కంటే, అంటే ఒక రమ్యమైన చక్కని పదజాలాల కంటే నిజాయితీని విలువైనదిగా భావిస్తాడు. ఏంటి బ్యాప్టిస్ట్ వాడు, నేను బ్యాప్టిస్ట్ వాళ్ళకి ప్రార్థన ఇచ్చామనుకోండి. నేను విజయనగరంలో ఏలియా గారి మీటింగ్ పెట్టాను. ఒక ఆయనకి ప్రార్థన ఇచ్చాడు, ఎవరో నాకు తెలియదు. ఆ చర్చ్ పెద్ద నా దగ్గరికి వచ్చానంటే, సార్ ఆయనకి ఎందుకు ప్రార్థన ఇచ్చాడు సార్ అన్నారు. ఏమండి అన్నాను. ఆయన ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రార్థన చేస్తాడేంటి అని. సరేలేండి చూద్దానండి. ఆయన యోబు గ్రంథంకి వచ్చేసాడండి ఆల్రెడీ. నేను వెనక్కి వెళ్ళి అయ్యా ఆపండి అంటే బ్రేక్ వేసాడు. ఆ బ్రేక్ ఎక్కడ రిలీజ్ అయింది అంటే ప్రసంగి గ్రంథం దగ్గరకు వస్తే రిలీజ్ అయింది. ఈ బాప్టిస్ట్ వాళ్ళందరికీ బుద్ధి ఉంటుందండి. నేను మారు మనసు పొందడానికి కూడా కారణం చెప్తాను ఎలా పొందాను. నేను యూత్ లీడర్ని, యూత్ సెక్రటరీని, క్రిస్టియన్ ఎన్డీవర్ అంటాడు మా తల్లి సంఘంలో. ఆ యూత్ మీటింగ్ చేస్తున్నాం అనమాట. అప్పుడు ఈ రివైవల్ అయిన ఈ యొక్క మూమెంట్ వాళ్ళు కూడా వచ్చారు. అందులో నా దగ్గర ప్రేయర్కి వచ్చేసరికి నా పక్కన ప్రేయర్ చేస్తే నేను వెంటనే బైబిల్ రిఫరెన్స్లు అన్నీ జ్ఞాపకం చేసుకోండి. ఏ రిఫరెన్స్లు పెట్టి ప్రార్థించాలి, అడుగుడి మీకు ఇవ్వబడును, తెరుగుడి నేను ఎన్ని పెట్టి చేసేద్దాం తయారైపోయింది. కరెక్ట్గా నేను ప్రార్థన మొదలెట్టేసరికి దేవుడు నా పీక పట్టుకున్నాడండి. నా బేగ పట్టుకొని నా పాప జీవితం నాకు చూపిస్తున్నాడు. నేను చేసిన దౌర్భాగ్య అన్నీ చూపిస్తున్నాను. ఏడు మొదలుపెట్టాను, ఏడ్డం మొదలుపెట్టాను, నా పాపాలు ఒప్పుకుంటున్నాను. గంటన్నర కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నాను. నీ సుందరమైన పదజాలాలు కొంతమంది ప్రేయర్ ఇచ్చాను కానీ గుళ్ళో ఏం ప్రార్థన చేస్తండి. ప్రభో ఆకాశం నుండి అగ్ని కురిపింది ఉంటే ఏం ఉండదు. వీళ్ళు మాటలు చూస్తే కోటలు దాటి వీళ్ళు ఎక్కడే ఉంటారు. నీ ప్రార్థన నిన్ను రక్షించబోతే ఈవిడి మీద పనిచేస్తుంది నీ ప్రార్థన. నా ప్రార్థన నా కుటుంబాన్ని రక్షించి ఈవిడి మీద పనిచేస్తుంది నా ప్రార్థన. కనుక అందమైన మాటలు చెప్పి ప్రార్థన చేయడానికి ట్రై చేయకండి. ఆ మాట చదువుతాను లాస్ట్ది. దేవుడు మెరుగుపెట్టిన భాష కంటే, నీ మెరుగుపట్టిన ఒక రమ్యమైన భాషల కంటే నిజాయితీని విలువైనదిగా నిజాయితీ అండి. దేవుని ప్రజలు మీరు గమనించండి, నిజాయితీగా ఉంటారండి. వాళ్ళు ముందేది మాట్లాడతారు, వెనకదే మాట్లాడతారు. మెహర్బానీలు రావు. నా ప్రార్థనలో ఇంగ్లీష్లో చేసుకుంటానండి. నేను అడుగుతాను, ప్రభా రిమూవ్ ఆల్ హిపోక్రసీస్ ఫ్రమ్ మీ, వేషధారణ అది తీసివేసేయి. రిమూవ్ ద డూప్లిసిటీస్ ఫ్రమ్ మీ, ఎక్కడో అక్కడ మాట్లాడే తత్వాలు తీసివేసే ప్రభా. అండ్ రిమూవ్ ద మ్యాన్ ప్లీజింగ్ నేచర్ ఫ్రమ్ మీ, మనుషులను సంతోషపెట్టే నైజ్మే నన్ను తీసి ప్రభు అని అడుగుతాను. నాతో గమనించి చూడండి, చాలా స్ట్రైట్గా ఉంటుంది. నాతో మాట్లాడడం కూడా అంత ఈజీ కాదు మీకు. నా దగ్గర కొంతమంది పాస్టర్లు వస్తారు, మాట్లాడతారు. పాస్టర్ గారు పని ఉన్నదంటే, అయ్యగారు కరగంట మాట్లాడండి అంటే, ఏరా అంట. అయ్యగారు ఓల్డ్ మంచి విషయాలు చెప్తారు సార్ మీరు అంటాడు. అంటే దే వాంట్ టు లిజన్. దేవుడి దగ్గరికి ఎప్పుడైనా కూర్చొని దేవుడా నాతో మాట్లాడని అడిగారా? బైబిల్ పట్టుకొని ఎప్పుడైనా దేవుడా నాతో మాట్లాడని అడిగారా? రోజుకి ఎన్ని గంటలండి? 24 hours, 24 గంటల దశంభాగం ఎంత అండి? 2 గంటల 40 నిమిషాలు. ఎవరు అండి? దేవుడిది, మీది కాదు అది. యు మస్ట్ గివ్ టు ద గాడ్. రోజుకి 2 గంటల 40 నిమిషాలు ప్రార్థన గడుపుతున్నావా? వాక్యం చదువుతున్నావా? నా వరకైతే 24 గంటలు 20 గంటలు దేవుడితో గడుపుతానండి. అండ్ వెక్టర్ ప్రభాకర్ దేవుడు వాటినిగా దీవించలేదండి. నేను మాట్లాడుతుంటే అగ్ని వస్తుంటుందండి. పాస్టర్స్ కేకలేసి ప్రార్థన చేశారండి. వాళ్ళ సాక్ష్యాలు వింటారు మీరు విడివేళ. అంటే పౌలు గారు ఇలా నడుచుకొని వెళ్ళిపోతుంటే ఆయన నీడపడి రోగులు స్వస్థత పొందారండి. పౌలు గారు నడికట్లు ముట్టుకుని వాళ్ళు స్వస్థత పొందారు. మొన్న చెప్పాను అక్కడ మీటింగ్లో, రే ఎంతకాలం రా మీరు అబ్రాహాం గురించి బోధలు చేసి బతుకుతారు పాస్టర్లు, మీరు ఒక అబ్రాహాంలో తయారవ్వండి. ఎంతకాలం ఏలియా గురించి బోధలు చేసి బతుకుతారా మీరు ఒక ఏలియాలో తయారవ్వండి అని చెప్తారు. ఏలియా మనం అంటే మానవ స్వభావం గలవాడి అని ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం కాదు. నేనేమంటాను తెలియదు, వెక్టర్ ప్రభాకర్ మానవ స్వభావం గలవాడే, వాడు ప్రార్థన చేయగా భారతదేశానికి ఉజ్జీవం రావాలని ప్రార్థన చేస్తున్నాడు. నీ ఒక్క ప్రార్థన వల్ల తల్లి నీ ఇల్లంతా బాగుపడుతుంది.
నీ ఒక్క ప్రార్థన వల్ల నీ సంఘం బాగుపడుతుంది, నీ ఒక్క ప్రార్థనలో దేశం బాగుపడుతుంది. యూ షుడ్ రిమెంబర్ దట్. ఏలియాకు ఒక్కడికే కదా సొంతం, మనకి సొంతమేది. తర్వాత వినండి. వినండి. ఏంటి వినాలా? కేవలం మాట్లాడకండి, దేవుడితో కేవలం మాట్లాడమే కాదు, ఆగి దేవుని స్వరం కోసం వినండి. ఒకసారి ఆగి ఆయన ఏం చెప్తున్నాడు వినండి. చాలామంది ఏంటంటే ప్రార్థన మొదలు పెడితే కోరమండల ఎక్స్ప్రెస్లో అనేసి ఆ ప్రార్థన ఇంటి కప్పు కూడా దాటుతుంది. నీ ప్రార్థన ఎలాగ ఉండాలండి? దేవుడితో మాట్లాడుతున్నామండి. ఏంటి ఎవరితో మాట్లాడి ఏంటి సైలెంట్గా ఉన్నావేంటి? చెప్పు ఏంటి సంగతి? మాట్లాడుతున్నాను కదా అని అడుగుతాం కదా. దేవుడిని అలాగే అడగాలి మనం. నేను అడుగుతాను దేవుడిని, గాడ్ టాక్ టు మీ. ప్రభు నేను చెప్పాను కదా నాతో మాట్లాడు ప్రభు అంటే దేవుడు మాట్లాడతాడండి నాతో. దేవుడు చెప్తాడు ఇక్కడికి వెళ్ళమని చెప్తాడు, వెళ్ళొద్దని చెప్తాడు, వాళ్ళకి దూరంగా ఉండమని చెప్తాడు, ఎవరిని ఉంచాలి ఎవరు తీసేయాలి దేవుడు నాకు చెప్తుంటాడండి. దేవుడు ఏంటి చెప్పాడు అది నేను వింటాను అంతే. మనుషులు ఎవరు చెప్పినా నేను విన్నాడు. ప్రపంచం అంతా వచ్చి ఈ అమ్మకి రికమెండ్ చేస్తే నేను వినండి. దేవుడు చెప్తే ఈ అమ్మకు ప్రపంచం అంతా వ్యతిరేకమైన నేను లెక్క చేయను. దేవుడు నీకు చెప్పాలి, దేవుడు మాట వినాలి. తర్వాత నిర్దిష్టంగా ఉండండి. నిర్దిష్టంగా ఉండాలంటే పద్ధతి మీద ఉండాలి. మీ అవసరాలు, మీ అవసరాలు, చింతలు, వింతలు మరియు ఆనందాల గురించి మాట్లాడండి. ఏంటి నిర్దిష్టంగా ఉండాలంటే? అవసరాలు అంటే కావాల్సిన అవసరాలు. రాత్రి మేడ వచ్చేయాలి, రాత్రి కారు వచ్చి అన్నీ మంచివే. మంచి భర్త వచ్చేయాలి, మంచివే అని ఇక్కడ అవసరాలు. చింతలు అనేవి మాత్రం ఎవడు తీర్చలేండి నీకు. మన చింతలు చెప్పామంటే అవతల చచ్చిపోతాడు కూడా. మీరు ఎవరైనా పొరపాటు నీ బాధలు ఏంటని అడిగికండి దయచేసి. వాళ్ళ బాధలు చెప్తే మీరు బతకలేరు. ప్రతి ఓడికి గంపెడు బస్తాల తరపు బాధలు ఉంటాయి ప్రతి ఓడికి. మీ చింతలు మరియు ఆనందాల గురించి మాట్లాడండి. ఆనందాల గురించి మాట్లాడండి. ఏ ఆనందాలు? పబ్కి వెళ్ళాను, క్లబ్కి వెళ్ళాను, ఇవి కదా ఆనందాలు. దేవుడితో గడిపాను, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు బయలుపరిచాడు, దేవుడి కార్యాలు మా ఇంట్లో చేశాడు. ఆనందాల గురించి మాట్లాడండి. తర్వాత స్తుతి మరియు కృతజ్ఞత. స్తుతి మరియు మనకు లేని రెండేనండి. స్తుతి అంటే ప్రైజింగ్. ఎవరిని ప్రైజ్ చేయాలంటే దేవుడిని ప్రైజ్ చేయాలి. అంటే వెక్టర్ ప్రభాకరుడు అండి ఒక గాడిదండి అంతే. గాడిదని వాడుకున్నాడు విజయవాడ. వెక్టర్ ప్రభాకర్ ఇస్ నాట్ గాడ్. నేను ఎవరినంటే బట్టువాడే చేసేవాడిని అంతే. దేవుని వాక్యాన్ని మీకు అందించేవాడిని. ఐఎమ్ ద డాంకీ. నేను దేవుడిని కాదు. ఇవాళ ఏమైపోతున్నాను, నీటి దేవుడు. అడిగి బాన్సర్స్ ఎందుకంటే పనికి మళ్ళీ కొడుకు అడు హైదరాబాద్ వెళ్ళి ట్రంక్ పెట్టి పట్టుకొని వెళ్ళాడండి. అడు ఎప్పుడే నాకు ఎదురైతే చెప్తే అడుగుతాను ఉంది, రే బాబు నువ్వు ట్రంక్ పెట్టి పట్టుకెళ్ళాడు హైదరాబాద్, జ్ఞాపకం నీకు ఎందుకు అసలు బాన్సర్స్ అంటే? యేసుప్రభు గారికి ఎంతమంది బాన్సర్స్ ఉండాలండి ఆలోచించేయండి. యేసుప్రభు గారు రథాలు ఎక్కలేదు, బాన్సర్స్ లేదు, సామాన్యంగా జీవించాడు అండి. సామాన్యమైన వ్యక్తిగా జీవించాడు. యేసుప్రభు హేరోదు వంశంలో పుట్టగలడు కదండి. హేరోదు ఇంట్లో కన్యకలు ఉన్నారు కదా. ఏ రోజు ఇంట్లో కన్యకలు పుడితే ఎవడన్నా యేసుప్రభుని ముట్టుకొని ఇస్తారండి? ఎవడన్నా కోటలోకి రానిస్తారా? పెద్ద బోర్డు పెడతారు అక్కడ, యేసు ప్రభు రక్షకుడు పుట్టాడు మా ఇంట్లో, ఉచిత దర్శనం ఎంత, ముఖ్య దర్శనం ఎంత, ఈ దర్శనానికి ఎంత, ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు దూరం నుంచే చూసి యేసు నన్ను రక్షించని చెప్పి వెళ్ళిపోవాలంటే అది యేసు ప్రభు ఏం తెచ్చుకున్నాడండి? తినగా పసులు పాక ఏం చేసుకున్నాడండి. ఏంటి మన పాస్టర్స్ కాన్ఫరెన్స్ చేసామండి. కాన్ఫరెన్స్ స్పాన్సర్ అంతా నేనే, మా డబ్బే అంతా. కానీ ఆ పాస్టర్కి ఏం చెప్పాను తెలుసా నా కోఆర్డినేటర్కి, రే మీరు ఏంటి తింటారో నాకు అదే పెట్టాలి, మీరు ఎక్కడ తింటారో నేను అక్కడే కూర్చుంటాను. అండ్ మీరు ఇంకా మన చర్చ్ చాలా ఔన్నత్యంలోకి వెళ్ళబోతుంది, మీరు చూస్తారు. అప్పుడు అడగొచ్చు నన్ను వచ్చి, పాస్టర్ గారు ఆడికి బాన్సర్స్ వద్దని మీకెందుకు బాన్సర్స్ అని అడగొచ్చు నన్ను. దేవుడు మన సంఘాన్ని ఏ స్థితికి తీసుకెళ్ళినా నేను ఎలాగే ఉంటాను. చిన్న పిల్లలతో ఎలా మాట్లాడినా అలాగే మాట్లాడతాను అప్పుడు కూడా. అండ్ యేసు ప్రభు గారి స్టేటస్కి గుడ్డోడితోటి అడుక్కున్నోడితో మాట్లాడి ఇవ్వడం చేస్తాడండి. ఇప్పుడు ఇలాంటి మెగా చర్చ్ పాస్టర్స్ వార్త ప్రకటించగలరండి వాళ్ళు. అండ్ యేసు ప్రభు గారు వెళ్ళిపోతున్నారు అలాగా. ఆ గుడ్డోడు కేకలేస్తున్నాడు, అలా దెబ్బలాడుతాడు, రే కేకలు ఎదురా అంటాడు. ఆడ ఇంకా కేకలు పెంచేసాడు. అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసండి, సాగిపోతున్న ఆ ప్రజలలో ఆగిన యేసయ్య. ఒక గుడ్డోడి గురించి భిక్షకుడి గురించి యేసుప్రభు ఆగాడండి. ఇప్పుడు ఎవడైనా ఆగుతాడండి? ఎవడైనా ఆగుతాడండి? ఆ భిక్షకుడికి సువార్త అవసరం లేదా? డబ్బులు ఇచ్చినాడు కానీ నువ్వు సువార్త చెప్తావు? యేసుప్రభు గారు ఎక్కడికి వెళ్ళారండి? కుష్ఠరోగుల దగ్గరికి, భిక్షగాల దగ్గరికి, వ్యభిచారుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాడు ఆయన. అందుకే ఆయన లోకరక్షకుడు అయ్యాడు. ఆయన లెవెల్స్ ఏం మెయింటైన్ చేయలేదు. నా వరకు నేనేం లెవెల్స్ మెయింటైన్ చేయనండి. అది చెప్పాను ఆ పాస్టర్కి విజయవాడ, కాబట్టి నా వాటర్ బాటిల్ కూడా నేనే తీసుకుంటానని చెప్పాను.
వాడు చక్కగా రొయ్యలు గోంగూర, ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ, మటన్ కర్రీ, చికెన్ కర్రీ అన్ని పెట్టించండి. అందరూ హ్యాపీగా నా ఎదురుగా చప్పరించుకొని తింటున్నారు. నేను చక్కగా సాంబార్ వేసుకొని చక్కగా తిన్నానండి. నన్ను ఒక ఫాస్ట్ వచ్చి అడుగుతాడు, అయ్యగారు కాపర్లు అనేవాళ్ళు భోజన ప్రియులు సార్, నాన్ వెజిటేరియన్ పేకల మొయ్య తినేస్తారు సార్, మీలాంటి పాస్ట్ని ఎక్కడా చూడలేదండి, చూడరు కూడా అని చెప్పాను. ఏముండాలండి, మనిషికి నిర్దిష్టంగా ఉండడం రావాలి. తర్వాతమ్మా స్తుతి మరియు కృతజ్ఞత. స్తుతి చేయాలి. ప్రతిదానికి దేవునికి స్తుతి చెల్లించాలి. మంచి జరిగిందో స్తుతి చెల్లించాలి. కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ ఈజ్ ద బెస్ట్ యాటిట్యూడ్. ఎవరికి మనం మేలు చేస్తాం ఆడే తిరగబడతాడు మన మీద. మీ బంధువులు వచ్చిన ఎవరికి మీరు మేలు చేస్తారో ఆడే తిరగబడతారు మీ మీద. దేవుడి మీదే తిరగబడుతున్నారండి. దేవుడి మీద పాటలే రాసేవాడు, దేవుడా నువ్వు ఉన్నావా, నీకు ముక్కుందా, కాలుందా, వీడి ఇష్టమే. దేవుడిని కూడా దూషించేస్తారు అంతే. గ్రాటిట్యూడ్ ఈజ్ ద బెస్ట్ యాటిట్యూడ్ అండి. వాళ్ళందరూ మన రెండు కాళ్ళ మీద ఇక్కడికి వచ్చాం కదా, వింటున్నా కదా కూర్చొని, అంతకంటే ఆశీర్వాదం లేదండి. నీకు డబ్బుతో పని లేదు, ఏమి లేదు. కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళండి, కాళ్ళు ఇరిగిపోయి యాక్సిడెంట్లో పడినట్టు చూడండి. మీరు అంత ధనిలో మీకు అర్థమవుతుంది. నీకు మేడ అవసరం లేదు, నీకు కార్లు అవసరం లేదు, ఆశీర్వాదాలు ఏం అవసరం లేదు. ఆరోగ్యంగా ఉన్నావా, దట్ ఈస్ ద ఫైన్. మా రోజుల్లో గోళ్ళ మీద ఏంటి రాశారంటే ఆరోగ్యమే. ఇప్పుడు ఏంటి రాసిన గోళ్ళ మీద, లాజరస్ హాస్పిటల్ దర్శించండి, 2500 ఫ్రీ చెకప్. వీళ్ళు సాక్ష్యాలు కూడా ఏం చెప్తారు తెలుసండి, మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, డాక్టర్ గారు టెస్టులు అన్నీ చేశారు, దేవుడు మహాకృపను బట్టి టెస్టులన్నీ బాగానే ఉన్నాయండి. అసలు ఈ డాక్టర్ దగ్గరికి ఆవిడ వెళ్ళమన్నాడు, టెస్టులు ఆవిడ చేయించుకోమన్నాడండి. ఆలోచన చేస్తానంటే దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదు మీరు. యూఆర్ బిలీవింగ్ డాక్టర్స్, యూఆర్ బిలీవింగ్ ఇన్ ద వరల్డ్. దేవుడు నమ్మట్లేదు మీరు. తర్వాతమ్మా విన్నపము, రిక్వెస్ట్, సహాయం మరియు సహాయము మరియు మీ అవసరాల కోసం అడగండి. దేని గురించి అంటే దేవుడు సహాయం కావాలి, మీ అవసరాల గురించి అడగండి. అంటే కొన్ని పరిస్థితులు అంటే నా జీవితంలో ఎన్ని అనుభవించాను. నా అవసరాలకు ఎవడు నాతో లేడు, నా కష్టాలు ఎవడు నాతో లేడు, యేసుప్రభువు ఒకటే ఉన్నాడు. తర్వాత ఇంకేంటో సహాయం కొరకు ప్రార్థించండి. తర్వాత విలాపం అంటే విలాప వాక్యాలు ఉన్నాయి కదా, ఏడడం అనమాట, కన్నీరు. అంటే ఒక స్పీకర్ పెళ్ళిళ్ళకి ప్రసంగం, జోకర్ స్పీకర్ అంటే నేను చాలా భలే మంచి ప్రసంగం, ఆయన్నే పిలుస్తారు అందరూ, మంచి జోకులు వేస్తుంటాడు. పెళ్ళైన కొత్తలోనట పెళ్ళికొడుకు పెళ్ళికొదట పరమగీతాలు అంటారట, బైబిల్లోనే చెప్తాడు. మళ్ళీ 3 నెలల తర్వాత గుదిలాడేసుకుంటే ఫైట్కి లేకపోతుంది. అది విలాప వాక్యాలట. విలాపం అంటే ఏంటండి, ఏడడం, క్రయింగ్. విలాపం ఏంటని చదవది, మీరు కష్టపడుతున్నప్పుడు దుఃఖాన్ని వ్యక్తపరచండి. ఏమండి, నేను కొన్ని దినాల్లో ఒకరోజు, అదే ఏ రోజో కూడా నాకు తెలియదు, ఒకరోజు లేచిన దగ్గర నుంచి ఏడుస్తూ ఉంటాను. ఎందుకు ఏడుస్తున్నాను నాకు అర్థం కాదు, గట్టిగా ఏడుస్తాను పైకి. నాకు ఒకటి అర్థమవుతుందండి, పరిశుద్ధాత్మ దేని గురించో నన్ను ఏడిపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేని గురించో ప్రార్థన చేయమంటే నాకు అర్థమవుతుంది. నాకు ఆ 24 గంటల్లో నేను ఎందుకు ఏడ్చానో, ఎందుకు ప్రార్థన చేసినో దేవుడు నాకు చూపిస్తాడండి. ఒక కుటుంబం నాకు చూపిస్తాడు. మీ గురించి మీరు ఏడుస్తారో తెలియదు, మీ గురించి ఏడ్చి ప్రార్థన చేస్తాను. ఇవాళ మీరు కుదురుగా ఉన్నారంటే నా ప్రార్థన వల్ల అని చెప్తానండి. నా కుటుంబం కుదురుగా ఉందంటే నా ప్రార్థన వల్ల అని చెప్తానండి. ఏం చేయాలటమ్మా, విలాపం చేయాలట. చాలా ప్రాముఖ్యాన్ని చూస్తున్న తర్వాత గూఢమైనవి అంటే సీక్రెట్, రహస్యంగా వాడిని తెలుసుకోవడం అట. దానికి రెఫరెన్స్ ఉందంటే ఇర్మియా 33:3 చదువురా. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేది. దీన్ని నేను ఏమంటానంటే, దేవుడికి ఒక టెలిఫోన్ ఉంది. దేవుడి టెలిఫోన్ నెంబర్ ఎంతంటే 333 దేవుడి టెలిఫోన్ నెంబర్. ఆ టెలిఫోన్ నెంబర్ ఏం చెప్తుందమ్మా, చదవమ్మా. ఇర్మియా 33:3 చదువు. నాకు మొర్రపెట్టుము. దేవుడు ఏంటంటున్నాడంటే, టెలిఫోన్ ఇలాగ ఎత్తగానే చెప్తున్నాడు, నాకు మొర్రపెట్టు, టాక్ టు మీ, నాకు మొర్రపెట్టు, క్రై అన్టు మీ, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, వెంటనే నీకు ఉత్తరం ఇస్తానని చెప్తున్నాడు. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, ఏంటంటే మన తలంపులకు అతీతమైన సంగతులు, గూఢమైన సంగతులు దేవుడు మనకు తెలియజేస్తున్నాడట. ఏంటి, వెక్టర్ ప్రభాకర్ ఏం దేవుడు కదా, ఇందాకే చెప్పాను. మీలో ఒకరు నాకులాగే సేవ చేయొచ్చు, నాకంటే అత్యున్నతమైన సేవ చేయొచ్చు, నాకంటే ఉన్నతమైన స్థితిలో మీరు ఉండొచ్చు ఇక్కడ ఉన్నవాళ్ళు. కానీ ఎక్కడికి వెళ్ళలేము మనం,
దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఆయనకి మొర్ర పెట్టాలి, ఆయన అడగాలి. మీలో ఎవడికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల ఎక్కడికి వెళ్ళాలా? దేవుని దగ్గరికి వెళ్ళండి, దేవుడిని అడగండి. హీ విల్ గివ్ ద విజ్డమ్. నాలెడ్జ్ అంటే పుస్తకాల నుంచి వచ్చేది, అది నీకు ఎందుకు పనికిరదు నాలెడ్జ్ అని. విజ్డమ్ అనేది మంచి చెడులో జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందండి? కేవలం దేవుడి దగ్గర నుంచి వస్తుంది. విజ్డమ్ అనేది నీకు ఎప్పుడు వచ్చిందో నువ్వు బ్రతకడం నేర్చుకుంటావు. నువ్వు జీవితంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళిపోతావు. విజ్డమ్ అనేది ఉంటే ఏటి మాట్లాడాలి, ఏటి మాట్లాడకూడదు, ఎవరితో ఉండాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు తెలియజేసేది విజ్డమ్. బైబిల్ ఎవరిలోకి వెళ్తున్నా అంటే మూలవాక్యం ఒకసారి చూసుకొని మిగిలిన వెళ్ళకి వెళ్దాము. స్నేహితుల వలె ప్రార్థనలు. ఈ ప్రార్థనలు అనే మాట ఏంటంటే దేవునితో మాట్లాడడం. స్నేహితుని వలె దేవుడితో మాట్లాడడం. ఇందాక చదివాం ఎక్సోడస్ 33:11. మనుష్యుడు తన స్నేహితుతో మనుషులు స్నేహితుడితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడండి. గాడ్ స్పీక్స్ టు ద పీపుల్. హీ లైవ్స్ టు స్పీక్ టు ద స్పీకర్. దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడండి. అండ్ చిన్నపిల్లలు చూడండి, అది సరిగా మాట్లాడాడు, బుల్లిపిల్లి అది తిని మాట్లాడిస్తాను. డాడీ అను మమ్మీ అని మాట్లాడుతుండగా వీ లవ్ టు లిసన్. వాళ్ళ మాటలు వినాలని మనం ఆశిస్తాం. దేవుడు మన మాటలు వినాలని ఆశిస్తాడండి. వీ హ్యావ్ టు టాక్ టు ద గాడ్. స్నేహితుని వలె శోధనలో పడకుండా దేవునితో మాట్లాడడం. శోధనలో పడకుండా దేవునితో మాట్లాడడం. మత్తయి సువార్త 26:41. మీరు శోధనలో పడకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. ఎందుకు దేవుడితో మాట్లాడాలి? ఎందుకు ప్రార్థన చేయాలి? చదువు మళ్ళీ. మీరు శోధనలో పడకుండానట్లు. యేసు ప్రభు గారు ఆఖరిగా చేసిన అద్భుతమైన బోధ అండి అది. శిష్యులకు చెప్తున్నారు, రే మీరు శోధనలో పడకుండా మెలకుగా ఉండి ప్రార్థించండి. అంటే నేను మెలకువ లేకపోవడం వల్ల, ప్రార్థన లేకపోవడం నీ జీవితంలో ఏటి వస్తుందండి? శోధన వస్తుంది. శోధన ఏటి వస్తుంది కూడా నీకు తెలియదు. భర్త ద్వారా రావచ్చు, భార్య ద్వారా రావచ్చు, ఎలాగైనా వచ్చేస్తుంది శోధన. నీ ప్రార్థనే నిన్ను కాపాడుతుంది, నీ ప్రార్థనే నిన్ను నిలబెడుతుంది. దానికి ఏమన్నాడంటే దేవుడు, మెలకువగా ఉండి ప్రార్థించేయండి. అంటే కునుకు ప్రార్థనలు ఉంటాయి ఉండవా? పడుకుని పోతుంటారు. తోతరం మేము చేసాం అలా చిన్నప్పుడు. మా అమ్మ తెల్లవారు లేపేసి ప్రార్థించండి అంటే ఎంత కోపమో మా అమ్మ అంటే మాకు. మోకాళ్ళు వేసేసుకొని ఆ దుప్పటలా కప్పేసుకొని తోతరం మళ్ళీ పడుకుని పోతుంది. మళ్ళీ కొడుతుండేది మా అమ్మ, మళ్ళీ ప్రార్థన చేస్తుండేవాడు. కనుక ప్రార్థన ఎలాగ ఉండాలమ్మా? మెలకువతో ప్రార్థించాలంటే సెన్సిబుల్ ప్రేయర్. నువ్వేం ప్రార్థన చేసావో తెలియాలి. మెలకువతో ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనము. చెప్పాను కదండి, ఆత్మ బాగానే ఉంటుంది. ఇంట్లోని తయారు మొదలుపెట్టింది ఏంటి? గుడికి వెళ్ళిపోవాలి గంటలు ఏడుకు వచ్చేస్తాను. ఏ ప్రతి వారం పాస్టర్తో చెప్పించుకోవాలి. అంత సిగ్గులేనిదన్నా, అంత సిగ్గులేని వెళ్ళిపోలేని కరెక్ట్గా గంటన్నర లేటుగా వచ్చేస్తాం. ఏంటంటే ఇక్కడ ఆత్మ సిద్ధం. ఆత్మ చెప్తుంది టైంకి వెళ్ళు ప్రార్థించండి. శరీరం ఏం చేస్తుంది? కొంచెంసేపు పడుకో, ఇంకొంతసేపు పడుకోదును. ఎవడంటాడు సోమరు ఇంకొంచెంసేపు పడుకోదును. పాస్టర్ గారు అలా చెప్తారు కానీ 4 గంటలు వేసి ప్రార్థన చేస్తే పనులు చేసుకోగలమా? ఆయనే ఉంది, ముసలైపోయాడు కదా, పడుకుని పోతారు తర్వాత అని అనుకుంటున్నారు. ఏంటండి? ఆత్మ సిద్ధంగా ఉంటుంది, శరీరం మాత్రం పడుకో, తినము, త్రాగుము, సుఖించమని శరీరం చెప్తుంది. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. ప్రతి విషయం కొరకు దేవుడితో మాట్లాడడం, ఫిలిప్పీ 4:6. దేనిని గూర్చి చింతపడకుడి. మనకున్నది అంత ఏంటని చదవాలి? దేనిని గూర్చి చింతపడకుడి. మన భాషలో చెప్పాలంటే అన్నిటికీ మేము చింతపడుచున్నాము. సరైన బతుకు లేదు, సరైన ఇల్లు లేదు, సరైన బట్టలు లేవు, సరైన కారు లేదు, అన్నిటికీ చింతే. కానీ ప్రతి విషయంలో ప్రార్థన ప్లస్ విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా. అంటే అర్థం ఏంటి తెలుసమ్మా? కృతజ్ఞతాపూర్వకం అంటే నువ్వు ప్రార్థన మీరు అడిగినవన్నీ ప్రభు ఇస్తాడని నమ్మాలి. అంటే దేవుడు ప్రార్థన చేయగానే కృతజ్ఞత కూడా చెప్పాడు, ఇచ్చినందుకు వందనాలు ప్రభు అని. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. మనుషులకి కాదు. ఏంటి ఇక్కడ ఉన్న ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఆడపిల్లలందరికీ మంచి బట్టలు వేసుకోవాలి, ఉన్నత స్థితిలో ఉన్నారు. మీ అమ్మాయి ఏం చేయలేదు నీకు, మీ నాన్న ఏం చేయలేడు, వాళ్ళు చాలు స్తోమత నీకు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు లాస్ట్లో? మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. గాడ్ ఓన్లీ ఫుల్ఫిల్.
మా నాన్నగారు ఏమో వచ్చి కృష్ణా కాలేజీలో జాయిన్ చేశారు. మా అమ్మ ఏమో వచ్చి నాకు డిసెక్షన్ బాక్స్ అన్ని కొనేసి బైపీసీ అనమాట డాక్టర్ అయిపోవాలనేసి. మా అమ్మ నా కొడుకు డాక్టర్ అయిపోతాడని ఆశ. అన్నీ డిసెక్షన్ బాక్స్, ఆ కప్పలను కోయడం, ఆ పాములను కోయడం అన్నీ. నేను డాక్టర్ అయిపోయిన ఫీలింగ్. కృష్ణా కాలేజీకి వెళ్ళి డాక్టర్ అవ్వలేదు. ఏమైపోయినామా? యాక్టర్ అయిపోయాను. యాక్టర్ అయిపోయాను ఏకంగా. అప్పుడు మా నాన్నగారు తీసుకొని వెళ్ళి ఇంక ఈడు ఎలా చదివిలో వెళ్ళాడని షిప్ యార్డ్లో పడేసాడు. అది ఎలాంటి పడేసాడండి? ఫెక్టర్ స్ట్రక్చరల్ అంటే అది పాలిటెక్నిక్ లాంటిది అని పడేసి ఉంటే అక్కడ అంత వర్కర్లాగా పనిచేసి నాన్న యాత్ర 18 సంవత్సరాలు నరక యాత్ర అనిపించింది. అప్పుడు ఏం రాసింది అక్కడ మాట? వాడికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంట అనేక మంది ఫ్రీగా తింటున్నారు, నాకేమొచ్చిందని షిప్ యార్డ్లో మా నాన్న పడిగానే బుద్ధి వచ్చింది. బుద్ధి రావడం వల్ల నా ఫీజులు నేను కట్టుకొని, నా చదువు నేను చదువుకొని, నా స్కూటర్ నేను కొనుక్కొని నేను ఈ స్థితికి వచ్చానండి. అండి చాలామంది పిల్లలు ఎందుకు పాడైపోతారు తెలిసింది? వాడికి స్పూన్ ఫీడింగ్ చేస్తా. రా చందమామ రా తింటాను, నన్ను తినిపించు, నేను తింటాను, లేకపోతే తిన్నా అంటాడు. దేశాలు అడుక్కు తిన్న నా కొడుకులు తిండి లేకుండా బాధపడుతూ దేశాలకు వెళ్ళి ఆ గుంటడు కూడా పరిగెడతాడు కూడి దగ్గరికి. ఎక్కడే దొరుకుతుంది రోడ్డు మీద పడి రొట్టె మొక్క కొడుకు పరిగెడతాడు. ఏం చేస్తున్నాం? మన పిల్లలు మనమే పాడు చేస్తున్నాం. వాడికి చెప్పట్లేదు మనం. వాడికి మా నాన్నగారు అంటే ప్రేమ. ఎందుకంటే మా నాన్నగారికి అర్థమైపోయింది ఈడు ఎవడ మాట వినడు, ఈయన తీసుకొని వెళ్ళి అగ్నికొలులో పడియాలని పడిచాడు అంతే షిప్ యార్డ్లో. నన్ను ఏం చేసిందండి? ఆ కొలిమి సరి చేసింది. షిప్ యార్డ్లో పని చేస్తూ 21 years చదువుకున్నాను నేను. బ్యాచులర్ ఇన్ థియాలజీ, బ్యాచులర్ ఇన్ డిగ్రీ, సెరంపూర్ డిగ్రీస్. నా డిగ్రీస్ చాలా వాల్యుబుల్ డిగ్రీస్. ఎంఏ ఫిలాసఫీ ఉస్మానియా యూనివర్సిటీ. అప్పుడు అన్నీ చదివిన తర్వాత మంచి స్థితికి వచ్చిన తర్వాత దేవుడు ఆయన ఎప్పుడు పైకి రా అన్నాడు. 18 years అయిన తర్వాత దేవుడు పిలిచాడండి. కనుక ఇక్కడ ఆలోచన చేసాడు ఎక్కడికి వెళ్ళాలండి మనం? దేవునికి తెలియజేయాలి. మీ అమ్మ ఏం చేయలేదు నీకు, మీ నాన్న ఏం చేయలేడు, నీకున్న ఆశలకు ఎవడు చేస్తాడు, ఎవడేం చేయలేడు. కనుక దేవుని దగ్గరికి వెళ్ళండి. తర్వాత మనుషుల కొరకు ప్రార్థనలు. 1 తిమోథెయి 2వ అధ్యాయం 1-4 మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకు అధికారులందరి కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఎవరి గురించి ప్రార్థించాలండి? దేశాన్ని పరిపాలిస్తున్న నాయకుల గురించి, మన అధికారుల గురించి ప్రార్థన చేయాలి. ఎందుకట? మీరు సుఖంగా నెమ్మదిగా ఉండాలంటే వీళ్ళందరి గురించి ప్రార్థన చేయాలి. కంటిన్యూ చేయాలి. ఇది మంచిది మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఇది దేవుడికి అనుకూలమని నీ గురించి నువ్వు ప్రార్థన చేయండి. మీరు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. నా ప్రార్థన మినిమం 1 గంట చేస్తానండి, మ్యాక్సిమం 2 hours 2.5 hours చేస్తాను అండి. మీరు ఎవరినైనా అడిగితే అమ్మ ఎంతసేపు ప్రార్థన చేస్తాను? నేను 1 గంట చేస్తానండి. నువ్వేం ప్రార్థన చేస్తావు కాగితం మీద రాసుకో. ఒకసారి చదివి 5 నిమిషాలు కూడా ఉండదు, అది 2 నిమిషాల్లో అయిపోద్ది ప్రార్థన. 1 గంట ప్రార్థన చేయడానికి అంత ఈజీ ఏం కాదండి. 1.5 గంట ప్రార్థన చేయడానికి అంత ఈజీ ఏం కాదు. 2 hours ప్రార్థన చేయడం అంత ఈజీ. అంత నిలువ మోకాల మీద చేస్తాను మళ్ళీ. ఏంటి నాకేమైనా అవసరం ఉందా? రోగినా? ఆర్థిక ఇబ్బంది ఉందా? భార్యతో సమస్య ఉందా? కొడుకుతో సమస్య ఉందా? ఏం లేదు, ఐ వెరీ హ్యాపీయెస్ట్ పర్సన్ అండి. ఇవాళ పెద్ద పెద్ద చర్చిలు పాస్టర్లు మీ గురించి ప్రార్థించే నమ్మికండి. వాళ్ళు ఎగడమే 10 గంటలు ఎగిస్తాడు. ప్రార్థన చేయరండి వాళ్ళు. అహంకారం అనేది వాళ్ళకి వచ్చేస్తుంది. బైబిల్ కూడా చదవరు, వచ్చి ఇష్టం వచ్చిన బోధలు చేస్తుంటారు. చాలా జాగ్రత్తగా రాదు. ఎందుకు నేను ప్రార్థన చేస్తున్నా? వాట్ ఫార్? మీ అందరి గురించి ప్రార్థన చేస్తాను, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తాను, మీ వివాహాల గురించి ప్రార్థన చేస్తాను, మీ ప్రణాళికల గురించి ప్రార్థన చేస్తాను. ఏమండి నాకు లాంటి పాస్టర్లు మీరు ఎక్కడ చూసారేమో చూసుకోండి. 1000 మంది సభ్యులు ఒక్కడికి కోవిడ్ వచ్చిన ప్రసంగం చేయనని చెప్పిన పాస్టర్లు ఎంతమంది ఉంటారో చూసుకోండి. మీరు వెళ్ళి ఏ పాస్టర్లో చెప్పగలరో చూసుకోండి. మిమ్మల్ని ప్రార్థనలో ఎత్తుపట్టుకుంటానండి మీ అందరినీ. మీ పేరు చొప్పున మీ గురించి ప్రార్థన చేస్తాను. ఇవాళ మీరు క్షేమంగా ఉన్నారంటే పాస్టర్ గారి ప్రార్థనలు మీ ఇంకా ఏం చేస్తాను? మీరు ప్రార్థన చేయకపోయినా నా ప్రార్థన నేను కాపాడుతుందని చెప్తాను.
కనుక దేవుడు గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. యూ హ్యావ్ టు ప్రే, యు ఆర్ బౌండ్ టు ప్రే ఫర్ యువర్ లీడర్స్ ఇన్ ఫ్యామిలీ అండ్ చర్చ్. నీ దేశ నాయకుల గురించి, సంఘం గురించి ప్రార్థించాలి. నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవడం కాదు. లాస్ట్కి వెళ్ళిపోతానండి, పట్టుదలతో దేవునితో మాట్లాడడం, పట్టుదలతో దేవునితో మాట్లాడడం. రోమాపత్రిక 12:12, రోమాపత్రిక 12:12. నిరీక్షణ గలవారై సంతోషించుచు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నిరీక్షణ అంటే విశ్వాసం గలవారై సంతోషించు. శ్రమయందు ఓర్పు గలవారై. శ్రమలో ఏటి ఉండాలటమ్మా? శ్రమలో ఓర్పు ఉంటుందా? భర్తను తిడతాం, భార్యను తిడతాం, ఎదురైన వాళ్ళందరినీ తిడతాం శ్రమ రాగానే. శ్రమలో ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగిండుడి. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. చాలా ఇంపార్టెంట్ థింగ్. 3 థింగ్స్ చెప్తున్నాడు. మొదటి చదవమా? నిరీక్షణ గలవారై సంతోషించుచు. మీకు సంతోషంగా ఉండాలి. ఆ సంతోషం ఏంటి ఉండాలి? నిరీక్షణ ఉండాలి. అంటే నిజానికి అక్కడ మీకు సంతోషం లేదు, కష్టాలు ఉన్నాయి ఇంట్లో, కానీ అక్కడ ఏమి ఉండాలంటున్నాడండి? సంతోషం ఉండాలంటున్నాడు. రెండో భాగం ఏం చెప్తున్నాడండి? శ్రమయందు ఓర్పు గలవారై. శ్రమలో ఓర్పు ఉండాలి. శ్రమ వచ్చి కానీ కృంగిపోవడం కదా. ఆపద్దినమను నీవు కృంగి నీడలో నువ్వు చేతకనబడి అయిపోతావు. కష్టం ఎప్పుడైతే వచ్చిందో అటు ఓర్పు ఉండాలి. ఏంటి విక్టర్ ప్రభాకర్ నిలబడ్డానికి కారణం అది. ఎన్ని కష్టాలు పడ్డానండి. ఏంటి నాకు వచ్చిన శ్రమలో మీరు తట్టుకోలేరండి. మీరు కదండి, పెద్ద పెద్ద లీడర్స్ కూడా తట్టుకోలేరు. నా చాలామంది అంటారు, అయ్యా మీకు ఇచ్చిన శ్రమల్లో ఎంత బలంగా నిలబడ్డారండి అంట. నేను సింహాలతో పోరాడాను. కొదమ సింహాలు నా మీద తిరగబడ్డాయి. నెక్కు ప్రేమించిన వాళ్ళ మీద తిరగబడ్డారు. వీళ్ళందరి దగ్గర విజయం నాకు ఇచ్చాడు. ఎవరు లేరు ఇవాళ నా కళ్ళు ఎదురుగా. చాలామంది పైకి వెళ్ళిపోయారు, అడ్రస్ లేకుండా పోయారు చాలామంది. యెహోవా మన పక్షం నుండగా మనకి విరోధుడు. మూడమ్మా, ప్రార్థన యందు పట్టుదల కలిగి. దేంతో ముగిస్తామండి? ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండడం అంటే ప్రభా ఈ ప్రభా ఈ ప్రభా ఈ ప్రభు ఇచ్చి ప్రభా అని ప్రార్థన చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకసారి ఒక 6 నెలలు వెనక్కి వెళ్ళండి. 6 నెలలు వెనక మీరు చేసిన ప్రార్థన ఇప్పుడు చేస్తున్నారా? ఒకటి ఏదో అడిగారు 6 నెలల క్రితం, దీన్ని ఇప్పుడు చేస్తున్నారా? మరి చెప్పారు. అది నెల క్రితం చేసిన ప్రార్థన ఇప్పుడు చేస్తున్నారా? మరి చెప్పారు. ఏంటి ఇప్పుడు నేను పట్టుదలతో ఈ 32 సంవత్సరాల సంఘ చరిత్రలో పట్టుదలతో అడుగుతాను. నేను అడుగుతున్నా, నాకు పెద్ద చర్చ్ బిల్డింగ్ కావాలని అడుగుతున్నా. దాంట్లో ఎక్కడా నేను సడలింపు చేసుకోలేదు. ప్రార్థనలో పట్టుదల ఉందా? నీ కొడుకు భవిష్యత్తు కావాలని ప్రార్థన చేస్తున్నావా? అంటే పాస్టర్ గారు నాకంటే ఎక్కువ వాడు ప్రార్థన చేసి సిన్సియర్గా ఆవిడ ఆశ ఏంటంటే తన కొడుకుని ఉన్నతమైన స్థితిలో చూడాలని ఆశ. సేవకుడిగా నేనైతే దేవుడిని అడిగాను, ప్రభా నాకు ఒక్క కొడుకుని ప్రభా వాడిని సేవకు సమర్పిస్తాను. అండి విజయవాడలో బాబు మాట్లాడుతుంటే ఏడుస్తున్నాడు, ఆనందం నాకు. కువైట్ నుంచి ఫోన్ చేసాడు ఒక ఆయన, అయ్యగారు మీ బాబు మెసేజ్ ఇక్కడ మా చర్చ్ వాళ్ళు అందరూ విన్నారండి, ఎంతో ఆనందపడిపోయారండి, కువైట్ పిలుద్దామని అనుకుంటున్నారండి అని చెప్పి. చాలామంది పెద్ద పెద్ద పాస్టర్లు నాకు ఫోన్లు చేశారు, సార్ బాబు మాట్లాడుతుంటే మాకు ఆశ్చర్యం కలిగిందండి. ఆలోచించేయండి, ఎందుకు ఆయన అంత పెద్ద సేవకుడయ్యాడు? తల్లి ప్రార్థన, తన ఆశ. అన్న ఏమడిగిందండి దేవుడిని, నన్ను ఎంత తీసి ఒక కొడుకుని వాడిని సేవకి ఆ పేరే బాబుకి పెట్టా. ఏం పేరండి? సమూయేల్. బాబుని చూసి మురిసిపోతానండి నేను. వాడు మాట్లాడుతుంటే ఏడుస్తుంటానండి. కారణం ఏంటంటే ప్రార్థనలు ఏటుందండి, మాకు పట్టుదల ఉందండి. మీ అబ్బాయిలు ఇంజనీర్లు అయిపోవాలి, డాక్టర్లు అయిపోయిన వాళ్ళు ఇంజనీర్ అవ్వడానికి కావాలండి, డాక్టర్ అవ్వడానికి కావాలండి. అండ్ పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత నేను పెద్ద వ్యాపారం చేశాను, పెద్ద ఉద్యోగం చేశాను, ఉన్నతమైన పదవులు ఏం అడగడండి దేవుడు. పరలోక రాజ్యం వెళ్తాను. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ మీ? నా గురించి నువ్వు ఏం చేసావు? ఒక్కడికైనా పక్కింటోడికైనా యేసు ప్రభు గురించి చెప్పావా? నీ దగ్గర పని చేసేవాడికి యేసు ప్రభు గురించి చెప్పావా? అంటే నాకు రోడ్లు తుడిసేవాడికి, ఎదురైనోడికి, ఆటో డ్రైవర్కి, ఫ్లైట్ పైలట్ ఆఫీసర్కి, ఎయిర్ హోస్టల్కి అందరికీ వాక్యం చెప్తానండి. ప్రతి వాడికి సువార్త ప్రకటిస్తాను. సమయమందును అసమయంలో సువార్త ప్రకటిస్తాను. అడిగినోడికి అడగనోడికి సువార్త ప్రకటిస్తాను. ఏటు ఉండాలంటమ్మా లాస్ట్లో? ప్రార్థన యందు పట్టుదల కలిగి. ఎక్కడున్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి, ప్రార్థనా పరులు ఉన్నారు, ప్రేయర్ వారియర్స్ నాకు ఉన్న వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేను ఒకరోజు ఒక గృహాన్ని దర్శించడానికి వెళ్ళానండి. వాళ్ళు భక్తి కలిగిన కుటుంబమే. వాళ్ళకు ఒక ప్రార్థనా హాల్ కూడా ఉండేది అక్కడ, చిన్న రూమ్, ప్రేయర్ రూమ్ అనమాట. నేను ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక కుర్రోడు వాళ్ళ ఇంట్లో ఆయన అబ్బాయి ప్రార్థన చేస్తున్నాడు నిలువు మోకాలు. నేను ఆ ఇంట్లో వాళ్ళు ఫాదర్ మదర్తో మాట్లాడి 2 గంటల పైన తర్వాత నేను వస్తే ఆయన ఇంకా అలా నిలువు మోకాల మీద ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఎప్పుడు సంగతి చెప్తున్నాను, కొన్ని సంవత్సరాల క్రితం.
ఇవాళ ఆయన జీవితంలో ఫలాలు నేను చూసి ఆ మోకాళ్ళ జీవితం నాకు కనిపిస్తుంది. ఆయన మోకాళ్ళ ప్రార్థన ఆయన ఈ స్థితికి తీసుకొచ్చింది. విక్టర్ ప్రభాకర్ మోకాళ్ళ ప్రార్థన ఈ స్థితికి తీసుకొచ్చిందండి. ప్రభు నాకు చెప్తున్నాడండి, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద తీసుకెళ్తానని చెప్పాను. శామ్యుల్ బాబుకి చెప్పాను, శామ్యుల్ బాబు నెక్స్ట్ ఇయర్ ఢిల్లీ పాస్టర్స్ కాన్ఫరెన్స్ సిద్ధపడరా. ఢిల్లీ పాస్టర్ కాన్ఫరెన్స్ మన సంఘానికి, మన సంస్థకి, నీకు నాకు ఒక పెద్ద మలుపు అని చెప్పానండి. దేవుడు నిన్ను నన్ను అత్యధికంగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడండి. 24 గంటలో 1 గంట అయినా, 1 నిమిషమైనా దేవుడికి ఇస్తున్నావా? 1 నిమిషమైనా ప్రార్థన చేస్తున్నావా? 24 గంటల్లో 1 నిమిషమైనా దేవుడి కొరకు కనిపెడుతున్నావా? ఆలోచన చేసుకోండి. దేవునితో మాట్లాడాలి మనం. నీ బాధలు తీర్చే దేవుడే యేసు దేవుడు. నీ ఆకలి తీర్చే దేవుడే యేసు దేవుడు. నీ ఆశలు సఫలపరిచే దేవుడే యేసు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడుతుంటే నీకు టైం లేదా దేవుడితో మాట్లాడడానికి? నీ ఉద్యోగం బిజీగా ఉందా? నీ వ్యాపారం బిజీగా ఉందా? నీ పనులు బిజీగా ఉన్నాయా? యూ నో టైమ్ టు టాక్ టు గాడ్. వీళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకొని నేను చెల్దామండి. దేవుడా, రేపటి నుంచి వేకువజామునే లేచి ప్రార్థన చేస్తాను ప్రభా, రోజు నీతో మాట్లాడతాను ప్రభా, నాకు నిర్ణయం తీసుకుని వెళ్దాం. ఇక్కడి నుంచి ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడు తండ్రి యేసునాయన కృపామయుడ, ఇవాళ నాతో అందరితో మాట్లాడారు ప్రభా. మీతో మాట్లాడాలని మీరు ఆనందించే దేవుడు ప్రభా. ప్రతిరోజు ప్రతి గడియ మీతో మాట్లాడుతూ, మీతో సహవసిస్తూ, మీ బిడ్డలుగా జీవించే కృప నాకు మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.